Okay, wonderful evening to all the women who are here. Good evening, madam. And Good evening. very good evening. బాగున్నారు అందరూ? Yes, madam. Super, Okay. madam. Very good. సో ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, మనం ప్రతి వారం కూడా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉన్నాం. డిఫరెంట్ వాల్యూ లైఫ్ కి యాడ్ చేస్తూనే ఉన్నాం కదా. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మాట్లాడుతున్నాం. మనం చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నది, అలాగే ఇది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనే డౌట్ ఉన్నది. ఓకే, అసలు అది నిజంగా పనిచేస్తే జీవితం ఎలా ఉంటది అనే విషయం కూడా మనకి ఒక కంప్లీట్ క్లారిటీ రాబోయే విషయం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఈ విషయం తెలియనంత వరకు ఒకలా ఉంటది, తెలిసిన తర్వాత ఏమనిపిస్తుందో మీరే షేర్ చేద్దరు లాస్ట్లో. ఓకేనా? మరి అదేంటి అని ఆలోచిస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. అది అంతకన్నా ముందు ఈరోజు ఈ సెషన్లో డైరెక్ట్గా పాల్గొంటున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను తెలియజేయాలి అందరికీ కూడా, అంటే ఓన్లీ మన స్నేహ ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా మిగిలిన వాళ్ళందరికి కూడా, అంటే మన యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు, మనకి రీచ్ అవుతున్న వాళ్ళందరికి కూడాను. అయితే ఇది ఇప్పుడు కాదు, అట్ ద ఎండ్ తెలియజేస్తా. ఓకే, దెర్ ఈజ్ ఏ సస్పెన్స్. ఓకే, లెట్ us move for today's topic. Yeah, welcome to Sneha, a true friend of yours. స్నేహ అండర్లో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం. మన లైఫ్కి ఎంతో విలువైన వాల్యూని యాడ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటి అని తెలుసుకోబోయే ముందు, ఇంతవరకు ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, అటెండ్ అవుతున్నారో నా సెషన్స్, వాళ్ళందరికీ కూడాను నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ నియర్ బై 1K. ఓకే, 1000 సబ్స్క్రైబర్స్ అతి త్వరలోనే రీచ్ అవబోతుంది. సో ఆ 1000 ఫస్ట్ సబ్స్క్రైబర్స్లో మీరు కూడా ఉంటారు. అండ్ మీ ఎంకరేజ్మెంట్కి, మీ తాలూకా లైక్ మైండెడ్నెస్కి, అంటే ఏదైతే మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుదాం అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగిందో, దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇస్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఓకే, అసలు ఇది పనిచేస్తుందా, లేకపోతే ఇది నిజంగా ఉందా, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది ఆ విషయం అది అసలు నార్మల్గా ఉందా ప్రాక్టికల్గా, లేకపోతే అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, మన విషయంలో అది పనిచేస్తుందా లేదా, ఇది కూడా డౌటే. ఓకే, సో ఇన్ని డౌట్స్కి ఈరోజు కంప్లీట్ క్లారిఫికేషన్ మనం తీసుకొద్దాం. సో మరి మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారా అదేంటి ఎలా అన్నది? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అలాగే ప్రతి ఒక్కరికి చాలా క్వశ్చన్స్ ఉండే విషయం ఇది. అసలు ఏంటది, ఎలా పనిచేస్తుంది, ఒకవేళ తెలిసినా కూడాను దానిలో ఇంకా నంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటూనే ఉంటాయి. ఓకే, ఆ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ దైవశక్తి ఏదైతే ఉందో, అది ఎలా పనిచేస్తుంది ఏంటి, దానికోసం మనం ఎలా తయారవ్వాలి, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం ఏ విధంగా తయారవ్వాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చనే ఇది, డస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ రియలీ వర్క్? ఓకే, నిజంగా పనిచేస్తుందా? మీకేమనిపిస్తుంది చెప్పండి ఎవరైనా. లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా పనిచేస్తుందా? మీ లైఫ్లో ఏమైనా అలా ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా?
పని చేస్తుంది మేడం. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? అంటే మనము మనకు కావాల్సిన విషయం పట్ల మనము పాజిటివ్ గా ఉండి ఇది జరుగుతుంది అని చెప్పి పదే పదే అనుకోవడం వల్ల, విజువలైజ్ చేయడం వల్ల జరుగుతుంది. ఎస్, అంటే ఏదైనా మనం కావాలి అనుకోవడము, లేదంటే పలానాది చేద్దాం అనుకోవడం, గట్టిగా మనం సంకల్పించుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది అవుతుంది. ఇది అందరి విషయంలో ఒకేలా అవుతుందా? లేదు. లేదు. కారణం ఏంటి? ఒక్కొక్కరు ఆలోచన సరే ఒక్కొక్క రకం. ఆలోచన, మైండ్ సెట్ విధానం, Yes. థింకింగ్. ఎస్, మైండ్ సెట్, ఆలోచించే విధానం, థింకింగ్ స్టైల్, అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బిలీఫ్ ఆర్ హోప్. ఓకే, చేస్తుందా లేదా అన్న క్వశ్చన్ లేకుండా, డౌట్ లేకుండా ఎవరైతే నమ్ముతారో, అంతేకాకుండా కేవలం నమ్మకంతో ఉండిపోకుండా అవసరమైన యాక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు, అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే దైవ ప్రార్థన ఉండాలి, దాంతోపాటు మానవ ప్రయత్నం కూడా ఉండాలి, దేనికైనా కూడా మన లైఫ్లో సాధించాలంటే. ఓకే, అయితే హౌ డస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్? ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఎలా పనిచేస్తుంది. ఓకే, ఇప్పటికి మనకి స్లైడ్ గా అర్థమైంది కదా, ఖచ్చితంగా మనం కోరుకుంటే అవుతుంది, పనిచేస్తుందని. అయితే ఎలా పనిచేస్తుంది అది ఇప్పుడు చూద్దాం. ఎస్, you will notice that those who speak most of prosperity have it. Those who speak most of health have it. Those who speak most of sickness have it. And those who speak most of poverty have it. It is law. సింపుల్ అండి. ఓకే, మనం నార్మల్గా చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల ఉన్న మనుషులు, లేదంటే మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని, ఎవరైతే ఎప్పుడు కూడాను ప్రాస్పెరిటీ అంటే ఫైనాన్షియలీ వెల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతూ ఉంటారో, దానికోసం ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయి డెవలప్ అయి ఉంటూ ఉంటారు. అలాగే ఎవరైతే హెల్త్ కోసం ఎస్ ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్ అని అంటూ ఉంటారో, అన్ని విధాలుగా కూడాను హెల్త్ విషయంలో కాన్షియస్గా ఉంటారో, వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉంటారు. అలాగే ఎవరైతే ఎక్కువ సిక్నెస్ కోసం ఆలోచిస్తూ ఉంటారో, సిక్నెస్ కోసమే మాట్లాడుతూ ఉంటారు, అంటే నాకు ఒంట్లో బాగాలేదు, నాకు నీరసంగా ఉంది, ఇది అది బోల్డ్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు లైఫ్ అలాగే ఉంటుంది. అలాగే ఎవరైతే ఎక్కువ పవర్టీ కోసం మాట్లాడతారో, అంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చేయలేను, ఏదైనా కొనాలన్నా నా దగ్గర ఏమీ లేదు, ఇది నా వల్ల అవ్వదు అని అంటారో, అదే పని చేస్తుంది ఆ లైఫ్లో. ఎందుకంటే ఇట్ ఈజ్ లా, అదే లా. కాబట్టి ఇట్ క్యాన్ బి నో అదర్ వే. ద వే యూ ఫీల్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్. మనం ఏ విధంగా ఫీల్ అవుతామో దాన్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, మనం ముందు నుండి చెప్పుకుంటున్నాం కదా, ప్రతి విషయానికి మన జీవితంలో ఏవేవైతే అవుతున్నాయో అవ్వాలన్నింటికి కూడాను కారణం మన ఆలోచనే, మన ఫీలింగే. మనం ఎలా ఫీల్ అవుతామో, ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతుంది. ఓకే, ద లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ మోస్ట్ అండర్స్టూడ్ when you see yourself as a magnet getting more and more of the way you feel. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్ చెప్పాలంటే ఏంటంటే, పదే పదే మనం ఏది కోరుకుంటామో అదే మనం పొందడం, దాన్నే అట్రాక్ట్ చేయడం. ఓకే, నేను హెల్దీగా ఉంటాను, హెల్దీగా ఉంటాను, హెల్దీగా ఉంటాను అని అనుకుంటూ దానికోసం అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే మనకి ఎంత అన్హెల్దీనెస్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మనం హెల్దీగా తయారవుతాం. ఎందుకంటే మన ఆలోచన మనల్ని అలా తయారు చేస్తుంది. మన ఈచ్ అండ్ ఎవ్రీ బాడీలో పార్ట్స్ కూడా అలా తయారైపోతూ ఉంటాయి. వెన్ యూ ఫీల్ లోన్లీ యు అట్రాక్ట్ మోర్ లోన్లీనెస్. చాలా మంది ఏంటంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళతో అదే ఉంటుంది ఇంకా లోన్లీనెస్. అలాగే వెన్ యూ ఫీల్ పోర్ యు అట్రాక్ట్ మోర్ పవర్టీ. నేను పేదదాన్ని అనుకుంటే, లేదా మనం పేదవాళ్ళం అనుకుంటే దాన్ని అట్రాక్ట్ చేస్తాం, ఇంకా మనం పేదవాళ్ళగానే ఉంటూ ఉంటాం. వెన్ యూ ఫీల్ సిక్ యు అట్రాక్ట్ మోర్ సిక్నెస్. నీరసంగా ఉంది అనుకున్నాం అనుకోండి, అదే ఎక్కువ అవుతుంది అనమాట. ఆ క్షణంగాని మనం ఆ ఆలోచన మార్చి అప్పుడు ఏం చేయాలో ఆలోచించి చేయవలసింది చేస్తూ మనం
స్ట్రాంగ్ గా నేను ఉన్నాను అని అనుకుంటే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ మారుతుంది. వెన్ యూ ఫీల్ అన్హ్యాపీ యూ అట్రాక్ట్ మోర్ అన్హ్యాపీనెస్. ఓకే, కొంతమందిని చూస్తే మనకి ఆ ఫేస్ లో ఒక నవ్వు ఉండదు, ఒక ఆనందం ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక సాడ్నెస్ తో ఉన్నట్టే ఉంటారు. ఓకే, అన్హ్యాపీగా. సో అలాగాని మనం ఫీల్ అవుతూ ఉంటే అదే ఎక్కువ అవుతూ ఉంటుంది. వెన్ యూ ఫీల్ healthy and vital and alive and prosperous, you attract more of all of those things. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటున్నాం, హెల్దీగా ఉంటున్నాం, అలాగే వెల్దీ ప్రాస్పరస్ గా కూడా మనం ఉంటాను అనుకుంటే దాన్నే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇది కేవలం నేను చెప్తుందే కాదు, అబ్రహం హిక్స్ కూడా చెప్తున్నారు. ఓకే, అలాగే what you think starts a vibration that influences how you feel, impacts what you attract and creates your reality. So choose your thoughts wisely. Okay, అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ముందు మన బ్రెయిన్ లో మన మైండ్ లో వైబ్రేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ వైబ్రేషనే మన ఫీలింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తర్వాత ఆ వైబ్రేషన్, ఆ ఫీలింగ్ ఏం చేస్తుంది అంటే మనం ఏం అట్రాక్ట్ చేయాలో దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, ప్రభావం చూపిస్తుంది దాని మీద. ఆ తర్వాత అదే రియాలిటీ అయి మన ముందు నిలబడుతుంది. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది? ఆలోచన. ఎస్, ఆలోచన. సో ఆ ఆలోచనని మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఏ విషయంలో అయినా కూడా, అంటే కంప్లీట్ గా మన లైఫ్ ఏ విషయం తీసుకున్నా కూడా ఆలోచన మీదే ఆధారపడి ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా క్లియర్ గా. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి ఏ విషయమైనా కూడా. ఎందుకంటే ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. అది ఎటైనా కూడా, అభివృద్ధి వైపైనా లేదా క్రిందకి లాగేయడమైనా కూడా ఆలోచన మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి ఏ విషయాలైనా కూడా. ఓకే, పాజిటివ్ అట్రాక్ట్స్ పాజిటివ్. ఇది ప్రతి క్షణం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం ఎంత పాజిటివ్ గా ఉంటామో అంత పాజిటివ్ గా మళ్ళీ తయారవుతూ ఉంటాం. ఎంత నెగిటివ్ గా ఉంటామో అంత నెగిటివిటీ మనకి మళ్ళీ వచ్చి చేరుతూ ఉంటది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో యూనివర్స్ మనకి అదే అబండెంట్ గా ఇస్తుంటది. మరి మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గా అనుకున్నాం అనుకుంటా అదే కదా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ నెగిటివిటీని వదిలేసి పాజిటివ్ గా ఆలోచించడం, ఒక హోప్ తో ఉండడం చేస్తూ ఉంటామో అదే మనకి మళ్ళీ రెట్టింపై అందుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనలో పాజిటివిటీ పెరుగుతుందో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూగా మనం డిఫరెంట్ విషయాల్ని మన జీవితంలోకి అట్రాక్ట్ చేసుకోవచ్చు. అవేంటి అంటే గుడ్ రిలేషన్షిప్స్, హెల్త్, అలాగే ప్రాపర్టీ, సక్సెస్, హ్యాపీనెస్, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనం సంపాదించవచ్చు. అయితే దానికి తగ్గట్టు మనం తయారవ్వాలి. అర్హత మనం సంపాదించుకోవాలి. అర్హత ఏంటి అంటే కేవలం మన ఆలోచన. మన ఆలోచన విధానం ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. అలాగే మనస వాచ కర్మన ఒకటే చేయాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడి చేసేది ఒకటి చేయడం చేస్తే ఇది కరెక్ట్ గా పనిచేయదు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడం లేదు, నేను ట్రై చేసినా కూడా అనుకుంటాం. కానీ దానికి అవసరమైన అర్హత మనం సంపాదించుకోలేదు అన్న విషయం మనకి అర్థం కాదు అక్కడ. ఓకే, కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాగే ఓన్లీ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ కెన్ డిటర్మైన్ యువర్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన జీవితం ఈ క్షణంలో ఏ పరిస్థితిలో ఉందో దానికి కారణం ఏంటి అంటే ఎవరో కాదు, ఎవరో బయట పరిస్థితిలో బయట వ్యక్తిలో కాదు, మన ఆలోచనలే. ఓకే, ఓన్లీ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్, మన ఆలోచనలు అలాగే మనం చేస్తున్న పనులు మాత్రమే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూనే ఉంటాం కదా కొత్త కొత్తవి. అది చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని అది ఎంతవరకు కరెక్ట్, నాకు అది అవసరమా లేదా, లేదా ఇది చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఛాలెంజెస్ రావచ్చు, ఒకవేళ వస్తే నేను ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నింటినీ కూడా ముందే మనం
చూసుకొని జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే, అలాగే థాట్స్ బికమ్ థింగ్స్. ఓకే, థాట్స్ బికమ్ థింగ్స్ అంటే ఏంటి? మన ఆలోచనలే వస్తు రూపంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మామూలుగా. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకోండి అమ్మా, వెంటనే కొనేస్తున్నామా లేకపోతే ముందు ఆలోచిస్తున్నామా? పలానాది కొందాం అనుకుంటున్నాం, ఇంత ప్రైస్ లో కొందాం అనుకుంటున్నాం, అలాగేమైనా మనం ఆలోచిస్తున్నాం లేదా? ఆలోచిస్తాం కదా. మరి అన్నింటికి దేనికైనా ఆలోచనే కదా మెయిన్ కదా. మన ఆలోచనలే వస్తు రూపంలో కూడా మళ్ళీ మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఇఫ్ యు సీ ఇట్ ఇన్ యువర్ మైండ్ యూ విల్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే, మనం ముందు మన మైండ్ లో కానీ చూస్తే అదే మన చేతిలోకి వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఏది అవనియండి, మనం తెల్లవారు నుండి రాత్రి వరకు యూజ్ చేస్తున్న డైలీ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాడుతున్న వస్తువులు అవనియండి, బంగారం అవనియండి, బట్టలు అవనియండి, ఏవి అవనియండి, ముందు ఇక్కడే కదా స్టార్ట్ అయ్యేది. ఫలానా కలర్ది కొనుక్కుంటానో లేకపోతే ఫలానా బంగారం నెక్లెస్ ఆర్ ఇయర్ రింగ్స్ ఈ డిజైన్ లో కొనుక్కుంటానని ముందు ఆలోచించే కదా మనం కొంటున్నాం. సో ఇదే మాట, ఏదైతే మనం ఆలోచిస్తుంటామో అదే వస్తు రూపంలో మనకు అందుతుంది. అలాగే ఏదైతే మనం మైండ్ లో చూస్తామో అదే మన హ్యాండ్ లోకి వస్తుంది. అవి వస్తువైనా జీవితమైనా ఇంకేదైనా కూడా. ఓకే, అలాగే ఇఫ్ యు త్రో బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, ఇఫ్ యు గివ్ కాంప్లిమెంట్స్ యూ విల్ సీ ఇట్ come back to you many folds. And this is the law of attraction. Whatever you throw bounces back unto you. Okay, మనం బ్లేమ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పరిస్థితుల్ని కానీ వ్యక్తుల్ని కానీ లేకపోతే కొంతమంది దేవుణ్ణి కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు. నేను నీకు ఎంత పూజ చేశాను కానీ నాకేం చేయడం లేదు, నువ్వు హెల్ప్ చేయడం లేదు అని చెప్పి మనం అది చేస్తే, బ్లేమ్ చేస్తే పరిస్థితులైనా వ్యక్తులైనా దేవుడినైనా ఎవరినైనా అదే మనకు తిరిగి వస్తూ ఉంటుంది. ఓకే, అలాగే మనం ఎవరినైనా కూడా ప్రైజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనుషులకి మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం, భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం, తల్లిదండ్రులకి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం. ఇలా కానీ మనం గ్రాటిట్యూడ్ తెలియజేయడం, వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇవ్వడం చేస్తే అవి తిరిగి మనకు వస్తాయి. ఇంకా మనం ఎంత ఇస్తామో దానికి రెట్టింపుగా మళ్ళీ మనం పొందుతూ ఉంటాం. సో ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. వాట్ ఎవర్ యు త్రో బికమ్స్ బ్యాక్ అంటూ యూ. ఏది మనం విసురుతామో అంటే ఏదైతే మనం స్ప్రెడ్ చేస్తామో అదే తిరిగి మళ్ళీ పొందుతూ ఉంటాము. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ మనకి చెప్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ ఆర్ విత్ ఇన్ యువర్ పవర్ అండ్ యువర్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ పవర్. మీలో ఉన్న శక్తిలోనే ప్రతి ఒక్కటి కూడా దాగి ఉంది. అండ్ ఆ శక్తి ఎక్కడ ఉంది? మీలోనే ఉంది. ఓకే, బయట ఎక్కడో లేదు. మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోలేక బయట వెతుకుతూ ఉంటాం, ఎక్కడో ఏదో అవ్వాలనుకుంటాం, ఏదో చెయ్యాలనుకుంటాం, కానీ బయట ఎక్కడో ఏం లేదు, మనలోనే ఉందంతా. దాన్ని కానీ మనం ఎంత తొందరగా తెలుసుకోగలిస్తే అంత తొందరగా మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుతూ ఉంటాం. ఇది ష్యూర్. ఓకే, అలాగే కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే మనం ఏం చేయాలి? కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మనతో మనం కనెక్ట్ అవ్వడం, మనలోకి మనం తొంగి చూసుకోవడం. మనం ఏం చేస్తాం ఇప్పుడు? మన కోసం మనం ఆలోచించాం, మన లోపల ఉన్న వాటి కోసం మనం ఆలోచించాం, బయట ఉన్న పరిస్థితుల మీద, బయట ఉన్న వ్యక్తుల మీద ఫోకస్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ఆ పరిస్థితులను మార్చాలని, లేకపోతే ఆ వ్యక్తులను మార్చాలని, లేకపోతే ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తాం తప్ప ఈ విషయంలో నా రోల్ ఏంటి, అసలు నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అని ఆలోచించడం తక్కువ. ఓకే, ద యూనివర్స్ ఆల్వేస్ వాంట్స్ టు టెస్ట్ యువర్ ట్రూత్స్. You will encounter situations that make you second guess everything. These are lessons. You know in your heart what is true. Okay, అంటే ఏంటవుతుంది ఇక్కడ?
ది యూనివర్స్ ఆల్వేస్ వాంట్స్ టు టెస్ట్ యువర్ ట్రూత్స్. మనం ఏమైనా అనుకున్నాం అనుకోండి, అది ఎంతవరకు మనం కరెక్ట్ గా పాటిస్తున్నామో యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా టెస్ట్ చేస్తూ ఉంటది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు ఏవైనా కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు పలానాది నేను పాటిస్తాను అనుకోగానే దానికి సంబంధించిన ఛాలెంజ్ వెంటనే వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కోపపడకుండా ఉండాలి అనుకున్నాం అనుకోండి, అంటే అంతవరకు బాగా కోపిస్టులుగా ఉన్నాం, నేను కోపపడకుండా ఉంటాను 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 అనుకుంటే కోపం తెచ్చే సిచ్యువేషన్స్ వెంటనే వస్తాయి. ఓకే, ఎందుకంటే టెస్ట్ చేస్తుంది అన్నమాట, ఎంతవరకు నువ్వు అనుకుని చేస్తున్నావు అని. సో టెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకు తెలిసిపోద్ది మనం అనుకుంది ఎంతవరకు పాటిస్తున్నాము, ఇంకా ఏం పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అని. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదైనా లైఫ్లో ఎటువంటి మార్పు రావాలన్నా కూడా మనం ప్రయత్నిస్తున్నాము కొత్తగా అంటే ఛాలెంజెస్ వస్తాయి గ్యారంటీగా. మనల్ని టెస్ట్ చేయడానికి మాత్రమే, మనల్ని వెనక్కి నెట్టడానికి అని అనుకోకూడదు మనం. కానీ మనం ఏమనుకుంటాం అంటే భయపడిపోయి అక్కడ ఆగిపోతుంటాం, లేకపోతే బ్యాక్కి వెళ్ళిపోతుంటాం అనమాట. అలా కాకుండా మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలిస్తే అటువంటి సిచ్యువేషన్స్లో అప్పుడు అది దాటి ఇంకొక స్టెప్ ముందుకి వెళ్తాం. అయితే మేడం మర్రావా ఛాలెంజెస్ అప్పుడు అంటే వస్తాయి ఆ లెవెల్కి తగ్గట్టువి. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదువుతున్న పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కదమ్మా. ఒక్కొక్క ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కదా వాళ్ళు ఇంకో క్లాస్కి వెళ్తుంటారు. అంటే ఇప్పుడంటే ఎడ్యుకేషన్ సిస్టంలో సిస్టమ్ మారిపోయింది, అప్ టు 8th క్లాస్ ఫెయిల్ అన్నది లేదు. కానీ నార్మల్గా అయితే ఎలా ఉండేది, ఒక క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంకో క్లాస్కి వెళ్తుండే వాళ్ళం కదా. ఇవి కూడా అంతే, మన లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ సంబంధించి మనకి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి. అది మనం ప్రతి ఛాలెంజ్కి బెంబేలు ఎత్తిపోతుంటే భయపడిపోతుంటే మరి ఎప్పుడు అన్ని స్టేజెస్ని కరెక్ట్గా మనం ఎంజాయ్ చేస్తూ చూసేది, అంతేనా? సో ఎప్పటికప్పుడు ఆ ఛాలెంజ్ని మనం రిసీవ్ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాం కదా ఎప్పుడు, మోస్ట్ వెల్కమ్ డియర్ ఫ్రెండ్ అన్న ఛాలెంజ్ని కానీ అనుకుంటే అప్పుడు దాన్ని ఎలా మళ్ళీ మనం మార్చుకోవాలో, ఎలా మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలో, మన పవర్ని ఎలా పెంచుకోవాలో అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి లెసన్సే జీవితంలో. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళకైనా ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారో అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటున్నాయి కదమ్మా, లేకుండా ఎవరు ఉంటున్నారు? మరి ఎప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్కి మనకు వచ్చిన ఛాలెంజెస్కే మనం గుర్తు చేసుకొని ఎందుకు బాధపడాలి, భయపడాలి కదా? ధైర్యంగా ఎదుర్కోవాలి, ఏం చేయాలో ఆలోచించాలి, పాజిటివ్గా ముందుకి వెళ్తూ ఉండాలి, ప్రతి క్షణం నేర్చుకుంటూ. ఓకే, ఎస్, I am powerful. Okay, I am divinely guided. I am divinely protected. The universe is with me. ఇది మనం అనుకోవాలి ఎప్పుడు కూడా. ఏంటది? I am powerful. నేను శక్తివంతురాలిని, నాలోనే శక్తి ఉంది. I am divinely guided అంటే ఆ భగవంతుని తాలూకా లేదా యూనివర్సల్ పవర్ తాలూకా గైడెన్స్ నాకు ఎప్పుడు కూడా అందుతూ ఉంది. మనకి ఎప్పుడు అందుతూ ఉంటుంది. అయితే అది అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా కూడా. ఓకే, ఐ ఆమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. ఆ యూనివర్సల్ ఎనర్జీ నన్ను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, ఆ భగవంతుడు నన్ను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు అన్న నమ్మకం 100% ఉండాలి మనకి. 99.999 కూడా అవ్వదు. ఓకే, 100% ఉండవలసిందే. అప్పుడే మన మీద అది ఎలా పనిచేయాలో పనిచేస్తూ ఉంటుంది. ద యూనివర్స్ ఈజ్ విత్ మీ. ఆ విశ్వం నాతోనే ఉంది, నాలోనే ఉంది, నా చుట్టూ ఉంది అన్న విషయం మనం నమ్మాలి. ఎందుకంటే ఏదైనా నమ్మినప్పుడే అది నిజమై మన ముందుకి వస్తుంది. నమ్మకం లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. ఓకే, కాబట్టి ఐ ఆమ్ పవర్ఫుల్, I am divinely guided, I am divinely protected, the universe is with me. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ విధంగానే మన తాలూకు ఆలోచన విధానాన్ని కూడా మలుచుకుంటూ ఉండాలి. ఓకే, I am attracting God's power and blessings. మనం ఎప్పుడైతే
మనలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పాజిటివిటీని పెంచుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే వి అట్రాక్ట్ గాడ్స్ పవర్ అండ్ బ్లెస్సింగ్స్. ఆ భగవంతుని తాలూకా లేదా యూనివర్సల్ ఎనర్జీ తాలూకా శక్తి అలాగే ఆశీర్వాదం మనకి అందుతూ ఉంటుంది. ఓకే, అంటే ఆ ఆశీర్వాదం పొందాలి అంటే మనమే కదా తయారవ్వాలి అలా, అంతేనా? మరి మనల్ని మనం తయారు చేసుకోకుండా అదవడం లేదు ఇది అవడం లేదు దేవుడు నాకు అది చేయడం లేదు అనుకుంటే ఎలాగవుతుంది? కాబట్టి ఇకపై నుండి బ్లేమ్ చేయొద్దు ఎవరిని, పరిస్థితుల్ని బ్లేమ్ చేయొద్దు, వ్యక్తుల్ని బ్లేమ్ చేయొద్దు, దేవుణ్ణి కూడా బ్లేమ్ చేయొద్దు. అయితే ఏం చేద్దాం? మనం తయారవుదాం. అలా తయారైనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనం అట్రాక్ట్ చేస్తాం గాడ్స్ పవర్ అండ్ బ్లెస్సింగ్స్ని. అప్పుడు ఆటోమేటిక్గా డిఫరెంట్ చేంజెస్, మ్యాజిక్స్, వండర్స్ అవుతాయి మన లైఫ్లో. ఓకే, అండ్ అట్రాక్ట్ వెల్త్, రిలేషన్షిప్స్, హెల్త్, సక్సెస్ ఇంటూ యువర్ లైఫ్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఎప్పుడైతే మనం మనలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ కూడా దూరం చేసుకొని ఆ దైవ శక్తిని మనలో నింపుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ వెల్త్, రిలేషన్షిప్స్, హెల్త్ అన్నీ కూడా మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే మనలో నెగిటివిటీస్ అన్ని పోగొట్టుకొని మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ కావాలి అని మనం అనుకోక్కర్లేదు, అట్రాక్ట్ చెయ్యాలి అనుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తాయి ఇవన్నీ. అదే నిజం. ఓకే, ఎందుకంటే మనం అలా తయారైపోతాం కదా. మనలో ప్రేమ, భక్తిభావం, కరుణ ఇవన్నీ పెరుగుతాయి. దైవం పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ యూనివర్స్ పట్ల కృతజ్ఞతాభావం పెరుగుతుంది. తల్లిదండ్రులను గౌరవిస్తాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గౌరవిస్తాం, ప్రతి విషయంలో కూడా గ్రాటిట్యూడ్ తెలియజేస్తాం. ఇవన్నీ చేస్తుండేటప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోవాలా? ఎప్పుడేది రావాలో అది వస్తూనే ఉంటుంది లైఫ్లో. ఓకే, ఐ ఆమ్ అట్రాక్టింగ్ హ్యాపీ, పాజిటివిటీ ఆర్ పాజిటివ్ సపోర్టివ్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఐ ఆమ్ అట్రాక్టింగ్ హ్యాపీ, పాజిటివ్, సపోర్టివ్ పీపుల్ ఇన్ మై లైఫ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం ఎటువంటి వ్యక్తులు మానసికమైన ఎదుగుదల ఉన్న వ్యక్తులతో ఉంటామో మనం కూడా అటువైపు పయనిస్తూ ఉంటాం. అంటే నార్మల్గా వాడుకలో కూడా అంటారు కదా 6 నెలలు ఒక దగ్గర ఉంటే వాళ్ళు వీళ్ళు అయిపోతారని. ఎందుకు అలా అంటారంటే ఎటువంటి వాతావరణంలో అయితే మనం ఉంటామో మనం కూడా అలా తయారవుతూ ఉంటాం, మన ఆలోచన విధానాలు అలా తయారవుతూ ఉంటాయి అని అర్థం. కాబట్టి మనం ఎవరితో ఉంటున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే అందరికీ ఒకేలాగానే ఉంటుందా ఇది అంటే మేబీ ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎవరితో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. ఓకే, కొంతమంది ఏంటంటే తొందరగా ఐ మీన్ అటు వెళ్ళిపోతుంటారు, మాట ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు, వాళ్ళ ప్రభావాలు పడతాయి వీళ్ళ మీద బాగా. ఓకే, ఎక్కువ మంది ఇలాగే ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక గ్రూప్ ఆర్ కమ్యూనిటీలా ఉండేటప్పుడు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు, జీవితం పట్ల ఒక మంచి అవగాహన ఉన్న వాళ్ళు, వాళ్ళతో ఎప్పుడైతే మనం సత్సంబంధాలు కలిగి ఉంటామో, క్లోజ్గా ఉంటూ ఉంటామో అవి మన మీద పనిచేస్తాయి. ఓకే, అలా కాకుండా జీవితం పట్ల నెగిటివిటీ ఆర్ ఎప్పుడు సాడ్నెస్, ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఇలాగ ఉన్న వాళ్ళతో ఎక్కువ ఉన్నాం అనుకో మనం కూడా అటువైపు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉండాలి, ఎవరు ఉన్నారు అన్నది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగని మనం ఎవరిని అవాయిడ్ చేయకూడదు కూడా. ఓకే, ఎందుకంటే మన జీవితంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలా ఉంటారు అని ఉండదు కదా. పాజిటివ్గా ఉండి హోప్ఫుల్గా ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే సాడ్గా ఉంటూ ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనం ఏం నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గర నుండి పాజిటివిటీ తీసుకొని ఇలా ఉండాలనుకోవాలి, వీళ్ళ దగ్గర నుండి ఏదైతే వాళ్ళలో ఉందో ఓకే నేను ఇలా కాకుండా హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, హోప్ఫుల్గా ఉండాలి అనుకోవాలి, అంతే. ఓకే, ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా 2 నేర్చుకోవచ్చమ్మా ఎప్పుడున్నా. ఒకటేంటంటే
వాళ్ళలో ఒకవేళ మంచి క్వాలిటీస్ ఉంటే నేను కూడా అలా ఉండాలని నేర్చుకోవడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో ఏమైనా ఇలా ఉండకూడదని మనకి అనిపించినప్పుడు అవి మనలో లేకుండా చూసుకోవడం, అంతే, ఇంకేం లేదు. అవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవని అండి. ఓకే, 2 రకాల క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి సాధారణంగా. వాళ్ళు ఎంత కోపిస్టులైనా లేకపోతే నెగిటివిటీ ఉన్నా వాళ్ళ పాజిటివ్స్ కూడా ఉంటాయి, అవి వెతకాలి మనం. అలా కాకుండా మనం ఓన్లీ నెగిటివ్స్నే పట్టుకొని ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేసామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఐ ఆమ్ అట్రాక్టింగ్ హ్యాపీ, పాజిటివ్, సపోర్టివ్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. మన జీవితంలో ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అంటే అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు కూడా ఆ వైబ్స్ అందుతూ ఉంటాయి, అటువైపుగా మనం వెళ్తూ ఉంటాం. ఓకే ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు విషయంలో కూడా చాలా మందికి చాలా రకాల అపోహలు, ఓకే, అనుమానాలు ఉంటూ వస్తూ ఉంటాయి. అలాగే డబ్బును ఆకర్షించడానికి కూడాను కొన్ని అర్హతలు మనకి కావాలి. అవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ముందు సెషన్స్లో. ఓకే, హోపోనోపోనో ఫర్ మనీ అని, అలాగే మనీ మైండ్ సెట్ అని వెబినార్లో కూడా మనం మాట్లాడుకున్నాం డబ్బుకు సంబంధించి. సో ఇది ఆల్రెడీ తెలియజేయడం అయింది ముందే. నువ్వే లక్ష్మివి. ఓకే, అంటే డబ్బులు మనకు కావాలి అబండెంట్గా జీవితంలో అంటే ఎక్కడి నుండో రావు, మనమే ప్రయత్నించాలి. మనలో ఉన్న శక్తిని మనమే స్కిల్స్గా మార్చుకొని వాటిని ఉపయోగించి ధర్మంగా, న్యాయంగా డబ్బులు సంపాదించడానికి రెడీ అవ్వాలి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆ లక్ష్మి మన దగ్గరికి వస్తుంది, మనమే లక్ష్మి అవుతాం. ఓకే, ఎందుకంటే లక్ష్మి అంటే కేవలం కాయిన్స్ నోట్లో కాదు, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ మన దగ్గరికి రావాలంటే ముందు మనం అలా తయారవ్వాలి కదా, అంతేనా? అంత పాజిటివ్గా, అంత హోప్ఫుల్గా, అంత స్కిల్ఫుల్గా మనం తయారైనప్పుడు మాత్రమే ఆ లక్ష్మి అన్న ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది. ఓకే, సో ఎవరైతే ఫైనాన్షియల్గా మేము డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికి కూడాను ఒక 3 రోజుల వర్క్షాప్ చేయడం జరుగుతుంది ఈ 13th మే నుంచి 15th మే వరకు. ఐ మీన్ సోమవారం నుండి బుధవారం 8 PM to 9 PM. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందంటున్నారో, అంటే చాలా మంది కంప్లైంట్ చేస్తూ వచ్చారు కదా ఇన్ని రోజులు, మేడం ఫైనాన్షియల్గా మేము డెవలప్ అవ్వాలనుకుంటున్నాం కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓకే, చాలా ప్రయత్నిస్తున్నాం కానీ డెవలప్మెంట్ ఉండడం లేదు. అలాగే మనీకి సంబంధించి చాలా మిత్స్ అంటే అపనమ్మకాలు ఉండడం వల్ల కూడా స్టక్ అయిపోతూ ఉండడం, ఇలాంటివన్నీ అవుతున్నాయి కదా. సో వాటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ఆల్రెడీ మనం డిఫరెంట్ సెషన్స్లో మాట్లాడుకున్నాం, వర్క్షాప్స్లో అటెండ్ అయిన వాళ్ళు కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ 3 రోజుల్లో మనం ఏం చేస్తామంటే అసలు మనీ అంటే ఏంటి, మనీ ఎర్న్ చేసే వేస్ ఏంటి, ఓకే, అలాగే మనలో ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ని ఇంతవరకు మనకు తెలియదు కానీ మనం కనుక్కుంటాం ఈ 3 రోజుల్లో. కనుక్కొని దాన్ని ఎలా మనం డెవలప్ చేసుకుంటే ఆ స్కిల్స్ యూజ్ చేసి మనం డబ్బుని న్యాయంగా, ధర్మంగా సంపాదించవచ్చు అన్న విషయం ఈ 3 రోజుల్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటెండ్ అవ్వడానికి ఖచ్చితంగా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ ఐ మీన్ యూ కెన్ కాంటాక్ట్ మీ or message me personally. You can join that group to attend the workshop. మీరు ఇంతవరకు విన్నారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ కోసం, ఏమనిపించింది చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, నమస్తే, చెప్పండి. మనం పాజిటివ్ గా మారాలి మ్యామ్. ఫస్ట్ థింగ్. అవును, ప్రతిదీ మనకొచ్చే ప్రతిదీ అది మనకి మనలో ఉన్నదే బయటకు వస్తున్నదని తెలియాలి మనం.
ఉమ్, యాక్సెప్ట్ చేసే మనసు కనుక వస్తే ఆటోమేటిక్ గా లా అట్రాక్షన్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. అదే అది కనెక్ట్ అయినట్టు మనం అంతే. అని నా ఒపీనియన్. కరెక్ట్ అమ్మా అది. ఎస్, అంటే వీడియోస్ అన్ని మానసికంగా మా వీడియోస్ అన్ని వాళ్ళకి అందరికి ఇచ్చానమ్మా, అందరికి పెట్టాను. మంచిదే వాళ్ళకి మంచిదే. ఉమ్, యూట్యూబ్ లో ఇదంతా చూస్తున్నారు, తింటూ వాళ్ళకి రాదు, యూట్యూబ్ లో చూస్తా ఉంటారు. అవును, ఇదంతా మనం సర్వీస్ అందించడమే అంతే. మనకి తెలుస్తున్న జ్ఞానాన్ని ఏదో మనమే ఉంచేసుకోకుండా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేస్తూ ఉండడం అంతే. సో దాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో, ఎవరు ఎలా యూజ్ చేసుకుంటారో దాన్ని బట్టే వాళ్ళ జీవితంలో ఫలితాలు రావడం, ఫర్దర్ డెవలప్మెంట్ ఉండడం అన్నది అవుతూ ఉంటుంది. ఎస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? ఎస్ మ్యామ్. మొన్న నాకు చెప్పు. అనిపించింది మ్యామ్, నేను అంత మ్యామ్ లాగా అయితే అందరికి ఎలా చెప్తే బాగుంటది అని అనిపించింది మ్యామ్ నైట్. తర్వాత సంజనాకి చెప్తే చాలా మంచిది, నీకు హెల్ప్ అడిగితే వాళ్ళకి చేస్తే మంచిదే కదా అంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తన ఇంట్లో ప్రాబ్లం వల్ల అన్ని నెగిటివ్ థాట్స్ దానికి. అలా కాదు, ఎందుకు నువ్వు అన్ని నెగిటివ్ థాట్స్ అన్ని తెచ్చుకుంటావు, మార్నింగ్ లెగ్గానే పీస్ఫుల్ గా ధ్యానం చేయు. నెక్స్ట్ తనకి ఏమేమి చెప్పాలి అన్ని, అంటే నాకు తోచినంత వరకు నేను తనకి చాలా మోటివేషన్ ఇచ్చాను. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ తెచ్చుకోకు, పాజిటివ్ గా ఉంటే నువ్వు కూడా పాజిటివ్ గా ఉంటే నీ మైండ్ సెట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది, అన్ని బాగుంటది అని చెప్పాను మ్యామ్. అండ్ వెరీ నాకు ఎక్కువ కోపం వచ్చేస్తుంది మ్యామ్. అయితే నేను సార్ ఉన్నారు, అంటే ఒక పాప తప్పు చేసింది, సార్ చూసారు కానీ స్మైల్ చేస్తూ వెళ్ళిపోయారు. అక్కడ తను తప్పు చేసిందని చూసారు, స్మైల్ చేస్తూ వెళ్ళిపోయారు. సార్కి ఎందుకు కోపం రాలేదా అని అడిగితే చెప్పారు, కోపం పడితే మన ఎనర్జీ కదా వేస్ట్ అవుతుంది, కోపం పడితే ఆ అమ్మాయి మారదు కదా, అది స్మైల్ చేస్తాం అనుకో ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తే నేను ఇది తప్పు చేశాను, సార్ చూసారు బట్ నేను ఇలా చేశాను తనకి కూడా వస్తుంది థాట్. అలాగా ఆ రోజులు వెళ్ళి ఇప్పటి వరకు నేను ఎవరు తిట్టినా ఏం చేసినా స్మైల్ చేస్తూ ఉన్నాను మ్యామ్. అసలు కోపం అనేది తెచ్చుకోవట్లేదు నేను. అయితే వెరీ కోపం గుడ్. వచ్చేస్తుంది, కాకపోతే ఎందుకు అలా చూపెడితే నా ఎనర్జీ కదా వేస్ట్ అది థాట్ కూడా తెచ్చుకున్నాను మ్యామ్. అలా ట్రై చేస్తూ ఉంటే ఏంటంటే ఆ కోపం కూడా రాదు. ఇంకా ఇప్పుడు వస్తే కంట్రోల్ చేయడం అవుతుంది కదా, అది ఇంకా రాదు కూడా కొద్ది రోజులు అయితే అలా ప్రయత్నిస్తే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ ట్రైడ్, కీప్ ఇట్ అప్. ఖచ్చితంగా లైఫ్ లో మంచి పొజిషన్కి వస్తావు, అంత చాలా మందికి కూడాను అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తావు కూడా, ఎందుకంటే ఇప్పటి నుండే నీకు మైండ్ సెట్ అలా తయారు చేసుకుంటున్నావు కాబట్టి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇంకెవరేమైనా అడగాల్సిన ఉన్నాయా? గుడ్ నో ఈవినింగ్ మోర్. మ్యామ్. యా, గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. చిన్న విషయం, ఇది లా ఆఫ్ అట్రాక్షన్, మన మ్యాగ్నెటిజం ఉంటది కదా మ్యామ్ ఫిజిక్స్ లో, అంటే లైక్ చార్జెస్ రిపల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అని. అట్లా మన మైండ్ సెట్స్ లో ఇద్దరు మైండ్ సెట్లు కనుక డిఫరెంట్ వేలో ఉన్నాయి. అవి అట్రాక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయొచ్చు? ఓన్లీ విత్ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఐడియాస్, ఇంకెలా? ఎస్, వెరీ నైస్ క్వశ్చన్. ఇద్దరు మైండ్ సెట్లు వ్యతిరేకంగా ఉన్నాయి, దాన్ని కనెక్ట్ చేయడం ఎలా? ఓకే, ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మనం ముందు నుండి అనుకుంటున్నాం ఏంటి, ఏది మార్పు రావాలన్నా మనలోనే మార్పు రావాలని. ఓకే, అక్కడ ఇద్దరు మైండ్ సెట్లు వేరేగా ఉన్నాయంటే మన మైండ్ సెట్ ఎలా ఉంది అటువంటి వ్యక్తి పట్ల, అటువైపు ఉన్న వ్యక్తి పట్ల, అది ముందు ఆలోచించాలి. మనం ఏమనుకుంటున్నాం అవతల వాళ్ళ కోసం, ఇది ఆలోచిస్తే ఏమవుతుందంటే మన పొరపాటు ఎక్కడ ఉందో మనకు అర్థమవుతుంది ఫస్ట్. ఓకే, దాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. మార్చుకొని మనం ఎలా ఉండాలో అలా ఉంటే అప్పుడు ఈ ప్రభావం అవతల వ్యక్తి మీద కూడా పడుతుంది. మనం మార్చడానికి ప్రయత్నించక్కర్లే, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతూ ఉంటది. స్టార్టింగ్ లో అర్థమైనా కొంచెం వాళ్ళు
మామూలుగా ఉన్నా కూడా నెమ్మదిగా మన వైపు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఓకే, రెండు మైండ్ సెట్ వేరేగా ఉండేటప్పుడు మనమే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎక్కడ మనది రాంగ్ అవుతుంది ఆలోచన విధానంలో, ఎక్కడ మనం కరెక్షన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవతల వ్యక్తిలో రావాల్సిన మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, అలా కాకుండా మనం ఏం చేస్తాం, నార్మల్గా ఎక్కువ మంది చేసేది ఏంటంటే మాటలతోనో లేకపోతే పోట్లాటలతోనో డిస్కషన్స్తోనో నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉండడం లేదు, అందరు అలా ఉంటున్నారు, నువ్వే ఎందుకు ఇలా ఉంటున్నావు, ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. అలా చేస్తే ఏంటవుద్ది అంటే అవతల వ్యక్తి మరికొంచెం ఆ క్వాలిటీస్ అన్ని రైజ్ అయిపోతుంటాయి అన్నమాట, డెవలప్ అయిపోతుంటాయి. సో అలా ఎప్పుడు చేయకుండా మనం పొరపాటు ఎక్కడ అవుతుంది మిస్కమ్యూనికేషన్ లో అన్నది కొంచెం కానీ ఆలోచించి మనల్ని మనమే మార్చుకుంటే ఆటోమేటిక్గా అవతల వ్యక్తులు వస్తుంది మార్పు, ష్యూర్ అది. ఓకే ఓకే మ్యామ్ దీనికి నేను ఒకటి చెప్పొచ్చా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆశ్లేష గారు అన్నారు కదా, ఇద్దరు డిఫరెంట్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎలాగా ఇదవుతారు అన్నది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంప్రమైజ్ అనేది రావాలి. అంటే మనలో ఫస్ట్ మనలో రావాలి. అంతే, వస్తే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళలో కూడా అది వస్తుంది. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకు నేను చెప్తున్నాను అనమాట. ఆ కాంప్రమైజ్ అనేది అంటే ఒక్క మెట్టు, అంటే ఒక స్టెప్ మనం వెనక్కి వేస్తే ఆటోమేటిక్ గా అది అవతల వాళ్ళకి కూడా తెలిసి ఓకే నేను కూడా రాంగ్ చేశాను, నేను కూడా ఇలాగ ఆలోచించకూడదు అన్నది అవతల వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇది నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయింది. అంటే కాంప్రమైజ్ ఓన్లీ ఓకే సరేలే నా వల్ల తప్పు ఉందని నేను ఒప్పించుకుంటే అవతల వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతారు. వెరీ గుడ్. ఆ ఒప్పించుకొని చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది, అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. చెప్పితే చెప్పాలి, ఒప్పించుకొని మనం ఊరుకోవడం కాదు, అది చెప్పాలి, వ్యక్తపరచాలి అన్నమాట. ఈ విషయంలో నా తప్పైంది, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు మళ్ళీ రిపీట్ చేయను అని చెప్పినప్పుడు అప్పుడు ఇంకా ఎఫెక్టివ్ పని చేస్తుంది. ఓకే, కమ్యూనికేషన్ ఉండాలి మెయిన్. అది అంటే మ్యామ్ ఇది అంటే నేను నార్మల్ గా నా లైఫ్ లో జరిగిన దానికి నేను మ్యాచ్ చేసుకుని అడిగాను క్వశ్చన్. నాకు అర్థమైంది. అది ఏమంటారు, అది యాక్సెప్ట్ చేసి ఈవెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా పలానా వాళ్ళు తప్పు ఏమంతగా లేదు, అది మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ అని చెప్పారు. ఆ రియాలిటీని కూడా ఒప్పుకోవట్లేదు అనమాట అవతల పర్సన్. అవతల పర్సన్ ఒప్పుకోవాలని మనం అనుకోకర్లేదు, కొంచెం టైం పడుతుంది. ఓకే, మన రాంగ్ ఏంటో మనం ఒప్పుకోవాలి, అది వాళ్ళకి చెప్పాలి, ఈ విషయంలో నాది రాంగ్ అయింది, ఐఎమ్ సారీ, ఇంకా నేను రిపీట్ చేయను అని. ఓకే, అది ఎప్పటికి వాళ్ళకి అవుతుంది, కొంచెం వెయిట్ చేయాలి, మనం కొంచెం ఓపిక ఉండాలి మనకి. ఆ వ్యక్తి వెంటనే అర్థం చేసుకోలేదు, రావాల్సిన మార్పు రాలేదన్నప్పుడు మనం బాధపడకూడదు, అలాగని వాళ్ళని తొందర పెట్టడం అవసరం లేదు, టైం ఇద్దాం ఆలోచించుకొని. ఈలోపు మనం ఇంకా ఎంత బెటర్గా తయారవ్వాలో అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా అటువైపు వ్యక్తికి ఏమి ఫీలింగ్ ఆర్ ఇంప్రెషన్ మన మీద రావాలో అది వస్తుంది. అదే సర్ప్రైజింగ్ ఉంటుంది అన్నమాట లైఫ్లో. ఓకే, లెట్ us ఆల్వేస్ బీ హోప్ఫుల్ అండ్ బీ పాజిటివ్. ఏది జరిగినా మన మంచికే, ఏది జరుగుతున్నా మన మంచికే, ఏది జరగబోతుందో అది కూడా మన మంచికే. ఇది అనుకున్నప్పుడు ఏమైనా ఏమనిపించదు మా జీవితంలో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ప్రతి క్షణం కూడా మనం. ఓకే, ఎస్, ఎనీ మోర్ క్వశ్చన్స్? వెల్కమ్. ఓకే, సో ఇవి ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకున్నవి. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ కూడా ఉంది. అదేంటి అంటే నిన్న నేను గ్రూప్లో ఒక వీడియో పెట్టా కదా, అంటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి మన స్నేహ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి, ఇలా మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే మేము వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాం మీకు, దాని త్రూగా మీరు జాయిన్ అవ్వండి, పలానా అని చెప్తున్నారని. అది కూడా అనితా మేడం గ్రూప్లో మీరు ఉన్నారు కదా, నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను అని మాట్లాడడం కూడా జరుగుతుంది.
అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే అలా ఫోన్స్ చేస్తున్నారో వాళ్ళు ఈ విషయం పట్ల నాతో ఎటువంటి కన్సల్టేషన్ లేదు, అంటే కన్సల్ట్ చేయలేదు నన్ను. నాకు ఆ విషయం ఎప్పుడు ఎవరు తెలియజేయలేదు. నా పేరు చెప్పి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అలాగా ఫోన్ చేసి పలానా బిజినెస్ చేయండి అనో లేకపోతే పలానా ఇది అని చెప్పి చెప్తే మీరు వితౌట్ ఎనీ ప్రూఫ్ నమ్మొద్దు. ఓకే, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దానిలో నా తాలూకా ప్రమేయం ఏమీ లేదు. ఓకే, ఒకవేళ అలాంటివి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చేటప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి అది ఎంతవరకు కరెక్ట్. నేను ఎప్పుడు కూడా అప్డేట్లో ఉంటున్నాను. ఏ విషయమైనా కూడా మీకు వెంటనే నేను తెలియజేస్తాను, ఎయిదర్ మన స్నేహ గ్రూప్లో ఆర్ యూట్యూబ్ ద్వారా కూడా కదా. ఈవెన్ మన క్లాస్ టైమింగ్లో చేంజ్ వచ్చినా కూడా నేను వీడియో చేసి పెడుతున్నా కదా, అంతేనా? మరి ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఏవైనా ఉండేటప్పుడు నేను చెప్తా కదా అందరికీ. కాబట్టి నేను ఎప్పుడు ఏదైనా విషయం నా నోటుతో నేను చెప్పకుండా ఒకవేళ ఎవరైనా నా పేరు చెప్పుకొని మీ దగ్గరికి రీచ్ అయితే దయచేసి నమ్మొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన చైతన్య గారు ఉన్నారు కదా మన స్నేహ ఫ్యామిలీలో, తనకి ఈ రోజు నుండి ఇంకొక కొత్త రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే షీ విల్ బి వన్ ఆఫ్ ద అడ్మిన్ ఆఫ్ అవర్ గ్రూప్, స్నేహ ఫ్యామిలీ గ్రూప్. అలాగే మన మిగతా గ్రూప్స్ అయితే ఏవైతే ఉన్నాయో నేను అడ్మిన్ ఉంటున్నా కదా, నాతో పాటు తను కూడా ఉంటారు. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు, ఫోన్స్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటుంటారు. అయితే ఒక్కసారి నేను అందుబాటులో లేకపోవచ్చు. సో అలాంటప్పుడు మీరు తనతో మాట్లాడవచ్చు. ఓకే, చైతన్య నంబర్ మన గ్రూప్లో ఉంది. సో తన నంబర్కి ఫోన్ కాల్ చేసి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అడగడం, లేదా ఇంకేమైనా తెలియజేయవలసి ఉంటే తెలియజేయడం కూడా చెయ్యొచ్చు. సివిల్ ఇన్ఫార్మ్ మీ. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే వేరే ఎవరో ఫోన్ చేసి అంతా మేడం గ్రూప్లో నుండి మాట్లాడుతున్నాం అని ఫర్దర్ ఎవరు చెప్పినా కూడా అది మీరు ఎవరిని కన్సిడర్ చేయక్కర్లేదు. మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి నన్ను నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడవచ్చు, లేదా చైతన్య నేనే అడగచ్చు. ఓకే, షీ విల్ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ టుడే. షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్నేహ టీమ్ ఫ్రమ్ టుడే. ఓకే, సో ఇది నేను మీ అందరికీ తెలియజేయాలనుకున్న విషయం. సో ఇలా ఏ చిన్న విషయమైనా ఎటువంటి చిన్న మార్పు వచ్చినా కూడా నేను అందరికీ తెలియజేస్తాను. కాబట్టి నా ప్రమేయం లేకుండా ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి కానీ రీచ్ అయితే దాన్ని మీరు దయచేసి నమ్మేసి ఒక స్టెప్ తీసుకొని లేనిపోని ప్రాబ్లమ్స్కి గురి కావద్దు. ఓకే, ఇది నా తాలూకా రిక్వెస్ట్ టు యు ఆల్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? మ్యామ్ మీరేదో సర్ప్రైజ్ చేస్తా అని చెప్పారు. ఏదో సర్ప్రైజ్ చేస్తానన్నా, ఇదే సర్ప్రైజ్. ఓకే, ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరిని కూడా అనౌన్స్ చేయలే అలా ఫలానా వాళ్ళని మీరు కన్సల్ట్ చేయండి లేదా ఏమైనా అడగడానికి లేదా డీటెయిల్స్ తెలుసుకోవడానికి అని చెప్పి. నేను లాస్ట్ జూన్లో నా సెషన్ స్టార్ట్ చేశా. ఇంతవరకు ఎవరిని కూడా మీకు చెప్పలే కదా ఫలానా వాళ్ళ పేరు, అంటే నాతో పాటు వీళ్ళని కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు అని. అయితే ఈరోజు ఇది డిసైడ్ చేయడం జరిగింది. చైతన్యకి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఆ విషయం. తను కూడాను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఓకే, ఎందుకంటే నేను అందుబాటులో లేని టైంలో తను హెల్ప్ చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇలాంటివి ఏవైనా మీకు సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా నాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే తనకు కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఈ ఫెసిలిటీ మీకు ఇప్పుడు అందించడం జరుగుతుంది, సపోర్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్. సారీ చైతన్య మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Yeah. థ్యాంక్ యూ మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నారు కాబట్టి నేను ఒక చిన్న అది పంచుకుంటాను మీతో. లా ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు నేను అడిగాను మిమ్మల్ని, అంటే నెక్స్ట్ నేను లేకుండా చూడండి అని. కానీ ఇది ఇప్పుడు నేను చెప్పలేకపోయేదాన్ని.
మేబీ ఇక్కడ నేను లేకపోయింటే ఇప్పుడు నేను చెప్పలేకపోయేదాన్ని. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తాను. 4 years బ్యాక్ నా డిపి మెసేజ్ లో మన ఆలోచనలే మన స్థాయిని నిర్ణయిస్తాయని ఎక్కడో చదివాను నేను. అది చూసినప్పుడు అది 3 సార్లు చదివాను. మన ఆలోచనలే మన స్థాయిని నిర్ణయిస్తాయి అన్నది 3 సార్లు చదివాను. అవునా, అంటే అప్పుడు ఉన్న లైఫ్ మైండ్ సెట్ ఏంటంటే జాబ్కి వెళ్ళడం, ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం టైం దొరికితే, ఆ మోటివ్ లో ఉన్న నేను అవునా అలా కూడా ఉంటదా ఒక ఎగతాళిగా అన్నాను అనమాట. మన జీవితాలే మన ఆలోచనలే మన స్థాయిని నిర్ణయిస్తాయా? అబ్బాయి ఇదేదో పెద్ద కథ ఉన్నట్టుందే అనుకున్నా అప్పుడు. అంటే అక్కడ విలేజ్ లో ఆ భాష వాడతారనమాట. ఇదేదో చాలా పెద్దది ఉన్నట్టుంది అనుకున్నా. నెక్స్ట్ తర్వాత ఎందుకు అనిపించింది, అంటే నాకున్న మైండ్ సెట్ ఏంటంటే మళ్ళీ నేను ఏదన్నా ఒకసారి అలా చేస్తే మళ్ళీ రీచెక్ చేసుకుంటాను. అవునేమో ఏమన్నా ఉంటుందేమో ఇలా అని అనుకున్నాను, ఇంకా వదిలేసాను. తర్వాత మొదలైంది అసలైన సినిమా. ప్రాక్టికల్ చూపించడానికి నాకు 4 years పట్టింది. నాకు 4 years పట్టి ఈ రోజు మీ ముందు కూర్చున్నాను నేను ఇక్కడ. అంటే ప్రాక్టికల్స్ ఎలా చేసుకుంటూ వచ్చాను అన్నదానికి ఈరోజు నా లైఫ్ అన్నది ఒక ఉదాహరణ ఇక్కడ. సో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది ఒక పదము, ఒక చిన్న పదమే ఇంత పెద్ద లైఫ్ 4 years ని జర్నీ చేయిస్తుంటే, మన ఆలోచన తెలిసి చేస్తే ఇంకెంత ముందుకెళ్తుంది. తెలిసి ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ మైండెడ్ పీపుల్ అని, మీతో మేము జర్నీ చేయబట్టి 10 months, లాస్ట్ ఆగస్ట్ నుంచి ఆగస్ట్ లో మీకు కనెక్ట్ అయ్యాము ఒక క్లాస్. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, నార్మల్ పీపుల్స్ అయితే ఇప్పుడు మేమున్న ఛాలెంజెస్ లో అయిపోయింది వాళ్ళ లైఫ్ అంతా, మొత్తం అయిపోయింది. కానీ మీతో మేము కనెక్టివిటీ ఉన్నప్పటి నుండి కూడా మమ్మల్ని మేము లేదు ఇది మారుతుంది, ఇది వెళ్ళిపోతుంది అంటే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మీ మాట అనేది మాకు గుర్తొస్తుందని. మేడం పలానా టైంలో ఇలా చెప్పారు, పలానా సెషన్ లో ఇలా చెప్పారు, సో మేము దీన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. అందరూ చెప్తారు, వదిలేస్తారు. లైక్ ఏంటంటే అందరి దగ్గర మోటివేషన్ వింటాం, కానీ ఆ విన్నది కొద్దిగో మారుతాం. బట్ మీ దగ్గర వినేది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అది మెయిన్ గా నేను మీతో కనెక్ట్ అయ్యాక నేను తెలుసుకున్నది. నాతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా అంటే కొన్ని విషయాల పట్ల అంటే నమ్మాలా వద్దా, ఇది జరుగుతుందా లేదా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎవరు చూడొద్దు. అంటే ఏ సిచ్యువేషన్ అయితే జరుగుతుందో ఆ సిచ్యువేషన్ కి మేడం ని కన్సల్ట్ అవ్వడం ఓకే అక్కడ దాకా, కానీ అది అయిపోతేనే నెక్స్ట్ మేడంతో కనెక్టివిటీ ఉంటాం, అది అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు అన్న ఉద్దేశంతో కాకుండా నెక్స్ట్ ఫర్దర్ గా ఒక 6 months ట్రావెల్ చేయండి. తర్వాత కూడా అలానే మీకు అనిపిస్తూ ఉంటే దాన్ని వదిలేసుకోండి. 6 months లో ఏం చేంజ్ అవుతుంది అని అంటే, ఒక 10 months కే నా లైఫ్ ని నేను మళ్ళీ కొత్తగా మూవ్ చేసుకోవాలి అన్నది ఏర్పడిపోయి, ఆల్రెడీ ఇంకొక కోర్స్ మేము మళ్ళీ ఆశ్లేష గారు, నేను, అల్వేలమ్మ గారు అంతా జాయిన్ అయిపోవడం కూడా జరిగింది. ఇదంతా ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్ లో మేడం ని రీచ్ అయిన తర్వాత ఎలా ఏంటి అన్నది. ఇంకొక విషయం, ఫీజు గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఫీజు గురించి ఆలోచించేటప్పుడు మేడం ఇప్పుడే కట్టండి, ఇప్పుడే మీరు ఇప్పుడే ఇవ్వాలి అని చెప్పట్లేదు. కాకపోతే అది ఆలోచించుకొని మీరు జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. ఆ ఫీజు విషయంకి వచ్చేటప్పటికి కూడా మీరు అది ఫీజు అన్నది పక్కన పెట్టి ఇది మనకి ఎంత వరకు అవసరం అవుతుందని మాత్రం ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోండి. 4 years పట్టింది నాకి అని అంటే అందరికి 4 years పట్టకపోవచ్చు. కొంతమంది షార్ప్ మైండెడ్ ఉంటారు. నేనంటే కొంచెం నా మోటివ్ వేరు, నావి అన్ని సిచ్యువేషన్స్ వేరు కాబట్టి నాకు 4 years పట్టింది. కొంతమందికి 6 months లోనే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. అలా ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళైనా, లాస్ట్ వీక్ స్టార్ట్ అయిన వాళ్ళైనా, లాస్ట్ 3 months బ్యాక్ స్టార్ట్ అయిన వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాదు మేడం, ఎప్పుడు మనకి ఏది అప్డేట్ అవసరం. ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తాదన్న విషయం కూడా నాకు తెలియదు. బట్ ఈరోజు నేను వేరేది కూడా ప్లాన్ చేసి మేడంకి పెట్టేసిన, మేడం
లేదు ఇక్కడే జాయిన్ అవ్వాలి అని అంటే వెంటనే ఓకే జాయిన్, అంతే జాయిన్ అయిపోయాను. బట్ నాకు ఈ అవకాశం ఇప్పుడు వచ్చేది కాదు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పడానికి. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు చెప్పిన సెషన్ మొత్తము ఒక పార్ట్ మన లైఫ్ లో ఇక్కడ ఉన్న అందరికీ చెప్పడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అస్సలు వద్దు. లైక్ అది ఛాలెంజ్, గతంలో మనం ఎప్పుడో చేసింటాం దాని పట్ల ఆలోచన, కాబట్టి అది ఇప్పుడు వచ్చింటది. ఇప్పుడు అది దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఆలోచన చేస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది. ఇది నేను చిన్నది తెలుసుకున్నాను నా లైఫ్ లో ప్రాక్టికల్. ఈ రోజే నేను ఒక సిచ్యువేషన్ నుండి కూడా బయటకు పడ్డాను, మేడంకి చెప్పేస్తాను. అన్ని ఆల్ ఓవర్ క్లియర్, ఒక్కొక్కటి క్లియర్ అవ్వకుంటూ వస్తుంది. సో మీ అందరి లైఫ్ లో కూడా అలాంటి పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని మేడంతో లైక్ మైండెడ్ పీపుల్ అన్న పదం చెప్పారు కదా, అది ఒక 6 months మీరు ట్రై చేయండి. ఆ 6 months తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో అంటే చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారు అంతే. ఇదైతే నా సిన్సియర్ రిక్వెస్ట్. మేడం నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఖచ్చితంగా నిన్ననే ఒక విషయం చెప్పారు మేడం, 99.9 కాదు 100% అని చెప్పాలి అని. 100% 1000% నేను ఖచ్చితంగా ఆ బాధ్యతను నిర్వహిస్తాను. ఎవరికైనా ఒకవేళ నా సెల్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఎవరికైనా ఒకవేళ నేను మీకు తొందరగా రెస్పాండ్ అవ్వకపోతే ఒక చిన్న మెసేజ్ నాకు పెట్టండి, నేను చూసుకొని మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు మీరు, చేస్తాను కంపల్సరీ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది చైతన్య గారి తాలూకా ఎక్స్పీరియన్సెస్. ఈ రోజు నుండి ఒక కొత్త లైఫ్ ని ఆవిడ స్టార్ట్ చేశారు అన్ని విధాలుగా కూడా. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో తారా జువ్వల ఎదగబోతున్నారు. ఆల్ ది బెస్ట్ చైతన్య గారు ఫర్ దాట్, థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. ఎస్, విత్ యువర్ కోఆపరేషన్. ష్యూర్, డెఫినెట్లీ. గైడెన్స్ సార్, మెంటీ ఆల్ ఓవర్ గా వదిలేసాను మీకు, అంతే. సరెండర్ యూ, అంతే మేడం. మొన్న ఫోన్ చేసి నాకు చెప్పారమ్మా ఆవిడ, మేడం ఇవి నా పరిస్థితులు. ఓకే, కంప్లీట్ గా అంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నా జీవితానికి సంబంధించిన డెసిషన్స్ విషయంలో ఎవరికి కూడాను ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు నేను. అంటే ఆవిడ చెప్పారు మాట నాకు ఆ మాట. అంటే ఏ విషయమైనా కూడా నేనే ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని చేస్తే ఇంతవరకు వచ్చా. కానీ ఫస్ట్ టైం మీకు నా జీవితానికి సంబంధించిన డెసిషన్ ని వదిలేస్తున్నా. అంటే కంప్లీట్ గా నేను సరెండర్ అవుతున్నా మీకు. మీరేం చెప్తే నేను అదే చేస్తా అన్నమాట. ఓకే, అంటే కంప్లీట్ లైఫ్ ఆవిడది విషయమై ఫ్యామిలీ, పర్సనల్, ఫైనాన్షియల్ అన్ని సంబంధించిన డెసిజన్ ఏదైతే తను తీసుకోవాల్సి ఉండేదో అది పూర్తిగా నా మీద పెట్టారన్నమాట. తనకి నేను ఏ విధంగా గైడ్ చేయాలో చేయడం జరిగింది. ఇంతవరకు ఏవేవైతే కొన్ని లిమిటేషన్స్ తనని అలా పట్టి ఉంచేసాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఛేదించుకుంటూ ముందుకు రావడం జరిగింది. తను ఈరోజే షేర్ చేశారు మొన్న మేము మాట్లాడిన విషయాలు, తనకి ప్రభావం ఎలా ఉంది, ఈరోజు ఏంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఏం మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అన్నది ఆల్రెడీ ఆలోచించడం జరిగింది. అందుకే ఈ విధంగా మీ అందరికి కూడా ఆవిడ చెప్పడం అవుతుందన్నమాట. అంటే నేను మీకు ఎప్పుడు చెప్తున్నా కదా, నేను అంటే నన్ను నేను పూర్తిగా నా గురువు అయిన మా నాన్నగారికి సమర్పించేసుకున్నాను అని, నా ఆత్మని. ఓకే, అంటే ఎప్పుడైతే మనం మన గురువు సద్గురువు అని ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళు కంప్లీట్ గా మనం సమర్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో మరి ఈగో ఉండదు. ఓకే, నేను చేస్తున్నాను అని ఉండదు. అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేసినా కూడా ప్యూర్ గా చేయగలుగుతాం అన్నమాట. ఓకే, ఆ యూనివర్సల్ ఎనర్జీ, ఆ దైవశక్తి ఏదైతే అంటున్నామో అది మన త్రూగా పనిచేయడం అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా మొన్న చైతన్య గారు ఫోన్ చేసి, మేడం నా జీవితం ఇంకా మీ చేతుల్లోనే ఉంది, మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తా కంప్లీట్ గా. ఇంకా నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి కూడాను ఇలా చెప్పలేదు, ఫస్ట్ టైం మీతో చెప్పాలనిపించింది, మీకు చెప్తున్నా. ఇంకా మరి నేను ఆలోచించను, మీరు ఏం చెప్తే అది చేస్తా అన్నారు అన్నమాట. ఓకే,
సో అంత నమ్మకం నా మీద ఉంచినందుకు ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తూ ఉంటా ఖచ్చితంగా. ఓకే, దట్ ఈస్ మై అష్యూరెన్స్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ సిచ్యువేషన్ మీకు నేను చెప్పిన తర్వాత అదేదో ప్రశాంతంగా ఎన్నో రోజుల తర్వాత నిద్రపోయినట్టు అవన్నీ ఓకే నాకేంటి అన్నట్టు నిద్రపోయాను అనమాట. నిద్రలో కూడా అలా నిద్రపోయాను. ఇంకా ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఆ సిచ్యువేషన్ కాస్త అదేదో రేపటికే క్లియర్ అయిపోతుంది అన్నంత నమ్మకం వచ్చేసింది. అలాగే అయింది కూడా. అంటే అంత క్లారిటీగా, అంత లైఫ్ లో అంత అది ఏదో పెద్దది, చాలా పెద్దది. 14 years పట్టింది. ఒక చిన్న అంటే ఏదైనా అంటారు కదా, టైం వస్తే ఏదైనా కానీ ఇంత ఇంత చాలు అంటారు కదా, అలా ఒక రిలేషన్ ని అంత క్లియర్ కట్టుగా చూసుకున్నాను. నాకు తెలియకుండానే నాలో నుండి ఆ వాయిస్ వచ్చేస్తున్నారు బయటికి మాట్లాడుతూ ఉన్నప్పుడు. అన్ని కూడా అసలు ఏ ఫీలింగ్ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఎదుటి వ్యక్తులు తల బద్దలు కొట్టుకుంటున్నా కూడా నేను మాత్రం ప్రశాంతంగా చెప్పేస్తున్నాను మరి నేనేం చెప్తున్నాను ఇలా అంటే నాకు అనిపించింది ఫస్ట్ టైం నా లైఫ్ లో, ఫస్ట్ టైం ఇంత ఈజీగా ఉంటుందా, ఇది తెలిసింటే ఇన్ని రోజులు మేడం నేను వదిలేసేసేదాన్ని కదా అనిపించింది. అంటే అంత హ్యాపీనెస్ అనిపించింది మేడం. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది కాస్త కొంచెం అలా హ్యాపీనెస్ గా అనిపించేస్తుంది, ధైర్యంగా చెప్పడం. సరే, కానీ మనలో కూడా ఆ క్లారిటీ అన్నది ఎప్పుడు వస్తుంది అని అంటే, మీరు అన్నారుగా ఇందాక, ఈగో అన్నది ఉండదు మనం ఒకసారి సరెండరింగ్ అయిపోయినప్పుడు అని. మొన్న 3 days లిమిటేషన్ దాంట్లో మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే, అయితే ఫెయిత్ అయినా ఉండాలి లేదా వర్రీ అయినా ఉండాలి. ఈ రెండిట్లో తలలో వర్రీ ఉండి హృదయంలో నమ్మకం లేకుండా ఉంటే అది ఏది కాదు అని. సో నాకు ఆ 2 పదాలు ట్రిగ్గర్ చేశాయి అన్నమాట. ఓకే, ఫెయిత్ అన్నారు. ఫెయిత్ అంటే కంప్లీట్ సరెండరింగ్ అంతే. ఇప్పుడు లాస్ట్ అయినా మనం అదే చేస్తాం కదా మేడం. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ కి, ఛాలెంజ్ కి మనకు అర్థం తెలియనప్పుడు ఇంకా దేవుడిని అయితే అంత నువ్వే దేవుడా, ఇంకా నువ్వేమైనా చేసుకో, నాకు సంబంధం లేదా అన్నట్టు వదిలేస్తాం. అప్పుడే జరిగిపోతుంది అది కూడా. సో ఇక్కడ నాకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మీ విషయంలో నేను అలా భావిస్తాను. సో నాకు అది సరెండరింగ్ చేస్తున్నాను మీకు అన్నట్టు చెప్పేశాను. అది క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎన్ని సార్లు థ్యాంక్ యూ చెప్పినా ఆ పదానికి, థ్యాంక్ యూ అన్న పదానికి ఇంకా నేను రాసుకోవాలి రామ్కోటి లాగా అలా. ఇంకా లైఫ్ లో చాలా మంది వస్తారు, చాలా మందికి, వాళ్ళందరికీ కూడా ఒక అంటే ఈ ఫ్యూచర్ లో అంటే నేను ఒక మాట విన్నాను, 21వ శతాబ్దంలో కేవలం కోపము, నాలెడ్జ్ లేక కాదు, కోపము, ఈగోస్ ఇవి ఎక్కువయ్యే వాళ్ళంతా కొట్టుకొని ఇది చేస్తారు అని. అప్పటి లోపలనే సమాజాన్ని మనలాంటి మహిళల చేతిలోనే ఉంటుంది కదా. వాళ్ళందరికీ కూడా మీరు 1,00,000 మందికి కాదు, నాకు తెలిసి 5 lakhs దాటుతుంది. ఆ 5 lakhs మెంబర్స్ కి మీరు ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ జనరేషన్. ఇంకా అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు. 1 lakh కాదు, అప్పుడు 5 lakhs. నాకు ఈరోజు ఎందుకు 5 lakhs అనిపించింది మేడం. అంతే అవుతుంది. ఇక్కడ ఇంకా వీడియో ఆఫ్ చేసే వాళ్ళకి మాత్రం నేను ఒక్కటి చెప్తాను మేడం. ఇంతకు ముందు నేను కూడా వీడియోస్ ఆఫ్ చేసుకునేదాన్ని, బట్ ఇక్కడ అంటే ఇది మన ఫ్యామిలీ కదా మేడం. ఇన్ కేస్ అవసరం అయితేనే, ఇన్ కేస్ ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టాలనుకున్నప్పుడు మన ఒపీనియన్ తీసుకొని పెడతారు. ఏదైనా మనం చెప్పింది కానీ ఏదైనా కానీ యూట్యూబ్ లో కనపడతాము అన్న ఉద్దేశం ఒక్కటే ఉంటే వీడియోస్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు. బట్ మన మొహం మనం చూపించుకోకపోతే ఈ ప్రపంచానికి మనం ఏంటో అర్థం అయితే కాదు. అది ముందు నేను దాన్ని ఓవర్కమ్ చేసి మీకు చెప్తున్నాను. ఇక్కడ వీడియోస్ ఆఫ్ చేసుకునే వాళ్ళకి మన మొహాలు చాలా అందంగా ఉంటాయి, మనలాగా ఇంకొకరు ఎవ్వరు ఉండరు. ఇది నేనైతే ఖచ్చితంగా చెప్తాను మేడం. ఎందుకంటే నేను చాలా దాచిపెట్టుకునేదాన్ని. నా కొడుకు జ్ఞానోదయం చేస్తాను, నాకు మొన్ననే జ్ఞానోదయం చేస్తాను అనమాట.
10 ఇయర్స్ బాబు, నువ్వు అలా చేయకూడదు, అసలు నువ్వు మొహం చూపించాలి, నువ్వు కరెక్ట్ కాదు ఇది, నువ్వు నైట్ వేసుకున్నంత మాత్రాన ఏమి ఇబ్బంది కాదు, నీ మొహం చూపించకుంటే ఇంకా నువ్వెందుకు కోర్స్ తింటున్నావు అక్కడ అన్నాడు. ఒక చిన్న మాటతో నాకు కూడా అనిపించింది, లేదు లేదు నేను కూడా మొహం చూపిస్తాను ఇప్పటి నుండి అని నేను కూడా కూర్చోండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ మన ఫ్యామిలీ ఇది, ధైర్యంగా మనం ఎలా ఉండాలి అని అనుకుంటే మన ఇంట్లో ఎలా ఉంటామో అలా ఇక్కడ ఉండిపోయి, ఏదైనా అర్థం కానిది ఉంటే కూడా మేడం దగ్గర చెప్పేసి మనం వదిలేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంటే వదిలేయడం మీన్స్ ఏంటి అంటే నేనేం చేయకపోయినా పర్వాలేదు అని కాదు నా ఉద్దేశం. అంటే ఎన్నో ఏళ్ళుగా మనకు అర్థం అవ్వంది కొన్నిసార్లు అలా జరిగిపోతుంది. నా విషయంలో అదే రుజువైంది. మీకు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీలో మనం అక్కతో ఎలా ఉంటామో, అమ్మతో ఎలా ఉంటామో, ఇంకా చెప్పాలంటే ఒక ఫ్రెండ్, మేడం పేరు పెట్టింది కూడా అందుకే, స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అని. నాకు తెలిసి ఈ పేరు ఎవరికి లేదు. నేను 10 సార్లు అడిగాను మేడం ఎందుకు పెట్టారు మేడం మీరు ఈ పేరు అని. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అంటే నిజమైన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అని అంటే మనం వెయిట్ చేస్తే మన లైఫ్ ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అయితే దొరుకుతారు. నాకైతే దొరికారు, నేను గర్వంగా చెప్తున్నా. మేడం ఇంకా ఎంతో మందికి ఫ్రెండ్ అవుతారు. నెక్స్ట్ ఇన్ జనరేషన్స్ లో మా పిల్లలు ఇప్పుడు స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ. మా పిల్లలకు కూడా వస్తారేమో తెలియదు. మేడం ఉన్నంత వరకు ఖచ్చితంగా నాకు ప్రాబ్లం లేదు, వదిలేస్తాను ఇంకా పూర్తిగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ హ్యాపీనెస్ అంతా మీ థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఎప్పుడు కూడా అలాగే మీరు ఆనందంగా ఉండాలి. అలాగే లైఫ్ లో ప్రతి స్టెప్ లో కూడా విజయవంతంగా ఉంటూ ఆరోగ్యంగా మీ కుటుంబంతో ఎప్పుడు వెలిసిల్తూ ఉంటూ ఉండండి. ఇది మన స్నేహ ఫ్యామిలీ అందరి తరపున కూడా కోరుకుంటున్నాం భగవంతుని. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్. ఓకే మా, సో ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఇప్పటికి. సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి, ఇంతవరకు ఏమనుకుంటున్నాం మనం, ఇకపై ఏమనుకోవాలి, ఇవన్నీ కూడా మాక్సిమం ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అడగవలసినవి ఉంటే మనం మళ్ళీ మాట్లాడదాం నెక్స్ట్ సెషన్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పంపించండి, లేదా మన స్నేహ ఫ్యామిలీలో కూడాను మెసేజ్ చేయండి. ఓకే, ఉందామా మరి? యా, సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్. మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్. అండ్ ఎవరైతే మండే నుండి 3 days సెషన్ జాయిన్ అవుతున్నారో, యు ఆర్ ద లక్ష్మి, మీరే లక్ష్మి. ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే ఎవరి కోసం ఎదురు చూడడం కాదు, మనలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని ఉపయోగించుకొని మనమే మన పరిస్థితిని మెరుగుపరుచుకుందాం. దానికి ఒక మంచి అవకాశం ఇది. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి మీ పేరు. ఓకే, మండే నుండి వెడ్నెస్డే వరకు అది జరుగుతుంది, 3 days. ఓకే ఓకే, సో ఇది ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నవి. ఇంతవరకు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి నియర్ అండ్ డియర్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కామెంట్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దానికి అవసరమైన గైడెన్స్ నేను ఇవ్వగలిస్తే ఖచ్చితంగా మీకు అందజేస్తా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఒకవేళ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే, సో మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ topic. So this is all about today's session. We'll meet again. Bye-bye. Keep on learning and add value to your life. Namaste. గుడ్ నైట్ మేడం. Okay. Good night, Good night. madam. Good night. Bye. గుడ్ నైట్ మేడం. Good night, ma'am. Good night.